ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 12 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈ చదువు సంపాదనకు మూలము. దీని ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. 21 జన్మలకు సంపాదన కూడా జరుగుతుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న: బాబా వినిపించే మధురాతి మధురమైన విషయాలు ఎప్పుడు ధారణ అవుతాయి? సమాధానము: ఎప్పుడైతే బుద్ధిపైన పరమతము లేక మన్మతము యొక్క ప్రభావం ఉండదో అప్పుడు బాబా వినిపించే మధురాతి మధురమైన విషయాలు ధారణ అవుతాయి. వినిపించిన మాటలపై నడిచే పిల్లల బుద్ధిలో ధారణ అవ్వదు. జ్ఞానము తప్ప ఎవరు ఏం వినిపించినా వారు శత్రు సమానమైన వారు. అసత్యమైన మాటలు వినిపించేవారు చాలామంది ఉన్నారు. కావున చెడు వినకు, చెడు చూడకు. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క తండ్రి శ్రీమతమును మాత్రమే అనుసరించాలి. పాట: మా తీర్థయాత్రలు భిన్నమైనవి. ఓం శాంతి. ఈ పాటలో మీరు సొంత మహిమ చేసుకున్నట్లు ఉంది, కానీ వాస్తవానికి సొంత మహిమ చేసుకోరాదు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. చాలా తెలివి కలవారిగా ఉండే భారతవాసీలు ఇప్పుడు తెలివిహీనంగా అయిపోయారు. అయితే తెలివైన వారు ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇది ఎక్కడా వ్రాయబడలేదు, మీరు గుప్తంగా ఉన్నారు. ఇవన్నీ ఎంత అద్భుతమైన విషయాలు. ఒకటేమో తండ్రి అంటున్నారు, పిల్లలు నన్ను నా ద్వారానే తెలుసుకోగలరు. ఆ తరువాత నా ద్వారానే సర్వం తెలుసుకుంటారు. సృష్టి ఆది మధ్య అంతముల యొక్క డ్రామాను అర్థం చేసుకుంటారు. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. వారు ముఖ్యమైన ఇంకో తప్పు చేశారు. అది ఏమిటి అంటే, నిరాకార పరంపిత పరమాత్మ శివునికి బదులుగా కృష్ణుని యొక్క పేరు వేసేశారు. దీని వలన శాస్త్రాల్లోనే శ్రేష్టమైనది అనబడే శ్రీమద్ భగవద్గీత కూడా తప్పు అయిపోయింది. అందువలన మొట్టమొదట భగవంతుడు ఒక్కరే అనేది నిరూపించాలి. ఆ తరువాత గీతా భగవానుడు ఎవరు అని ప్రశ్నించండి. భారతదేశ ధర్మము ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. నూతన ధర్మము అని పిలువబడేది బ్రాహ్మణ ధర్మము. మొదట శిఖరము వంటి వారు లేక శ్రేష్టమైన వారు బ్రాహ్మణులు, ఆ తరువాత దేవతలు. అత్యంత ఉన్నతమైనది బ్రాహ్మణ ధర్మము. బ్రహ్మ ద్వారా పరంపిత రచించిన బ్రాహ్మణులే తిరిగి దేవతలుగా అవుతారు. నూతన ప్రపంచ రచయితైన భగవంతుడు అందరికీ తండ్రి అనేది చాలా ముఖ్యమైన విషయము. తప్పకుండా భగవంతుడు నూతన ప్రపంచాన్ని రచిస్తారు కదా. నూతన ప్రపంచంలో నూతన భారతదేశం ఉంటుంది. జన్మ కూడా భారతదేశంలోనే జన్మించారు. భారతదేశాన్నే బ్రహ్మ ద్వారా స్వర్గంగా చేస్తున్నారు. మిమ్మల్ని తనవారిగా చేసుకుని మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు చదివిస్తున్నారు. మొదట మీరు శూద్ర వర్ణానికి చెందినవారు, ఆ తర్వాత బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. ఆ తర్వాత దైవీ వర్ణము పోను పోను వృద్ధి చెందుతుంది. ఒక ధర్మము నుండి అనేక ధర్మాలు అయిపోతాయి. మిగిలిన ధర్మాలు కూడా కొమ్మరెమ్మలుగా అయిపోతాయి. ప్రతి ధర్మంలోనూ శాఖలు ఏర్పడతాయి. 3 ముఖ్యమైన కొమ్మలు ఉంటాయి కదా, ఇవి ముఖ్యమైనవి. ప్రతి కొమ్మ నుండి తమ తమ శాఖలు ఏర్పడతాయి. ముఖ్యమైనది అయితే పునాది. ఆ తరువాత ముఖ్యమైన కొమ్మలు 3. కాండము అయితే ఆది సనాతన దేవి దేవతా ధర్మము. ఆ ధర్మం వారంతా ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నారు అని తండ్రి అంటున్నారు. దిల్వాడ మందిరము చాలా బాగా కట్టబడింది. అందులో జ్ఞానమంతా ఉంది, బాగా అర్థం చేయించబడింది. పిల్లలు ఇక్కడ కూర్చుని ఉన్నారు. కల్పం క్రితం కూడా మీరు రాజయోగ తపస్సు చేశారు. యేసుక్రీస్తు చిహ్నము క్రైస్తవ దేశంలో ఉన్నట్లు పిల్లలైన మీరు ఇక్కడ తపస్సు చేశారు. అయితే మీ స్మృతి చిహ్నం కూడా ఇక్కడ ఉంది.
ఇది చాలా సులభమైనదే, కానీ ఎవ్వరికీ దీని గురించి తెలియదు. ఇదంతా ఒక కల్పన అని, ఎవరు ఎలా కల్పించుకుంటే అలా అని సన్యాసులు చెప్తూ ఉంటారు. మీ గురించి కూడా ఈ చిత్రాలు మొదలైనవన్నీ కల్పనతో తయారు చేశారు అని అంటారు. తండ్రిని తెలుసుకున్నంత వరకు ఈ చిత్రాలు, ఈ జ్ఞానము అన్నింటినీ కూడా కల్పనగానే భావిస్తూ ఉంటారు. జ్ఞానసాగరులు ఒక్క తండ్రే కదా. కావున ముఖ్యమైనది తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వడము. ఆ తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. కల్పం క్రితం కూడా ఇచ్చారు. మళ్ళీ 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది. భారతవాసీలకు మాత్రమే 84 జన్మలు ఉంటాయి. మళ్ళీ తండ్రి వచ్చి సంగమయుగంలో రాజధానిని స్థాపన చేస్తారు. పిల్లలైన మీరు తండ్రి ద్వారా ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్నారు. మంచి రీతిలో తెలుసుకుంటే, బుద్ధిలో కూర్చుంటే చాలా ఖుషి కూడా ఉంటుంది. ఈ చదువు ఉన్నతమైన సంపాదనకు మూలము. చదువు ద్వారానే కదా మనుషులు వకీళ్ళు మొదలైన వారిగా అవుతారు. కానీ ఈ చదువు మనుషుల నుండి దేవతలుగా చేస్తుంది. ప్రాప్తి చాలా గొప్పది. ఇటువంటి ప్రాప్తిని ఎవ్వరూ చేయించలేరు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే వారి మహిమను వర్ణించలేము. ఇలాగా గురు గ్రంథంలో కూడా వ్రాయబడింది కదా. కానీ మనుషుల యొక్క బుద్ధి పనిచేయదు. తప్పకుండా దేవీ దేవత ధర్మం లోపించిపోయింది. అందుకే మనుషుల నుండి దేవతలుగా అవుతారు అని వ్రాస్తారు. దేవతలు సతయుగములో ఉండేవారు. వారిని తప్పకుండా భగవంతుడు సంగమయుగములో రచించి ఉంటారు. ఎలా రచించారో ఎవరికీ తెలియదు. గురునానక్ కూడా పరమాత్మ మహిమను గానం చేశారు. వారి వలె ఇతరులెవ్వరూ మహిమ చేయలేరు. అందుకే గ్రంథమును భారతదేశంలో చదువుతారు. గురునానక్ కలియుగంలో అవతరిస్తారు. అతను ధర్మస్థాపకుడు. రాజ్యమైతే ఆ తర్వాతే వచ్చింది. తండ్రియే ఈ దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. వాస్తవానికి బ్రాహ్మణుల ప్రపంచాన్నే నూతన ప్రపంచము అని అనాలి. బ్రాహ్మణులు ఉన్నతులు అయినా రాజధాని దేవీ దేవతల నుండి ప్రారంభమవుతుంది. బ్రాహ్మణులైన మీరు రచింపబడ్డారు. మీకు రాజధాని లేదు. మీరు మీకోసం రాజధానిని స్థాపించుకుంటున్నారు. ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. ఇవేమీ మనుషులకు కొంచెం కూడా తెలియదు. మొట్టమొదట స్వయానికి తెలిస్తే స్వయం ద్వారా ఇతరులకు కూడా తెలుస్తుంది కదా. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రహ్మకు కూడా ఇప్పుడే తండ్రి ద్వారా తెలుస్తుంది. ఒక్కరికి తెలిపితే పిల్లలందరికీ తెలియచేయాల్సి ఉంటుంది. వారి శరీరం ద్వారా పిల్లలైన మీకు శివబాబా అర్థం చేయిస్తున్నారు. ఇవన్నీ అనుభవం చేసే విషయాలు. శాస్త్రాల ద్వారా అన్ని విషయాలు అందరికీ అర్థం కావు. పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే నేను ఇలాగే వచ్చి అర్థం చేయిస్తాను. అంతేకాదు అనేక ధర్మాల వినాశనము, ఏకధర్మ స్థాపన చేస్తాను. ఇది 5000 సంవత్సరాల నాటకము. మనము 84 జన్మలు తీసుకున్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ విష్ణు నాభి నుండి వచ్చినట్లుగా చూపిస్తారు. బ్రహ్మ విష్ణువులు ఎవరి పిల్లలు? ఇరువురు కూడా శివబాబాకు పిల్లలే కదా. శివుడు రచయిత, వీరు రచన. ఇతరులెవ్వరికీ విషయాలు అర్థం కావు. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. ఇవి నూతనమైన విషయాలు అని బాబా కూడా అంటారు. ఏ శాస్త్రాల్లోని విషయాలు ఉండవు. మన తండ్రి జ్ఞానసాగరులు, వారే గీతా భగవానుడు. భక్తి మార్గంలో శివ జయంతి కూడా జరుపుకుంటారు. కానీ సత్యత్రేతాయుగాల్లో జరుపుకోరు. కావున వారు తప్పకుండా సంగమ యుగంలోనే వచ్చి ఉంటారు. ఈ విషయాలు మీరు తెలుసుకుంటూ ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారు. తెలిపించే తండ్రి మహిమ పిల్లలకు కూడా ఉండాలి కదా. మీరు కూడా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వాలి. ప్రేమ సాగరులుగా, సుఖ సాగరులుగా ఇక్కడే తయారవ్వాలి. ఎవరికి దుఃఖం ఇవ్వరాదు. చాలా మధురంగా తయారు కావాలి.
చాలా చేదుగా విషము వలె ఉన్న మీరు వికారాలు లేని బ్రాహ్మణులుగా తయారవుతున్నారు. ఈశ్వరుని సంతానంగా తయారవుతూ ఉన్నారు. వికారి నుండి నిర్వికారి దేవతలుగా తయారవుతున్నారు. అర్ధకల్పం మీరు పతితంగా అవుతూ మీరిప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నారు. పాతబడిన బట్టలను బాధితే చినిగిపోయి పీలికలుగా అయిపోతాయి కదా. ఇక్కడ కూడా జ్ఞానముతో ఉతకగానే నుజ్జుగా ముక్కలుగా అయిపోతారు. కొన్ని బట్టలు ఎంత మురికిగా ఉన్నాయి అంటే శుభ్రం చేయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి వారికి అక్కడ కూడా చిన్న పదవి లభిస్తుంది. బాబా చాకలిగా అయ్యారు, మీరు కూడా వారికి సహాయకులుగా ఉన్నారు. చాకలి వారు కూడా నెంబర్ వారీగా ఉంటారు. ఇక్కడ కూడా మీరు నెంబర్ వారీగా ఉన్నారు అని బాబా అంటున్నారు. చాకలి వారు బట్టలను మంచి రీతిగా శుభ్రం చేయకుంటే మంగలి పని చేసినావు కదా అని అంటారు. ఇప్పుడు బట్టలు శుద్ధంగా ఉతకడం నేర్చుకున్నారు. ఇంతకుముందు పల్లెల్లో చాలా మైల పట్టిన బట్టలు ఉతికేవారు. ఈ నైపుణ్యం కూడా బయట వారి నుండి వచ్చింది. బయట వారు కొంత గౌరవిస్తారు, ధనము మొదలైన వాటితో సహాయం కూడా చేస్తారు. చాలా గొప్ప వంశానికి చెందినవారు అని, ఇప్పుడు క్రింద పడిపోయారు అని భావిస్తారు. క్రింద పడిపోయిన వారిపైన జాలి కలుగుతుంది కదా. తండ్రి అంటున్నారు, మిమ్మల్ని ఎంతో ధనవంతులుగా చేశాను, మాయ మిమ్మల్ని ఏ గతికి తీసుకుని వచ్చిందో చూడండి. మనము విజయమాలలో ఉండేవాళ్ళము, 84 జన్మలు తీసుకుని ఎలా అయిపోయామో చూడండి. ఆశ్చర్యము కదా. భారతవాసీలైన మీరు స్వర్గవాసులుగా ఉండేవారు అని ఇతరులకు అర్థం చేయించవచ్చు. భారతదేశమే స్వర్గంగా ఉండేది, క్రింద పడుతూ నరకవాసులుగా అవ్వవలసి వచ్చింది. ఇప్పుడు తండ్రి అంటున్నారు, పవిత్రులుగా అయ్యి స్వర్గవాసులుగా అవ్వండి. మన్మనాభవ శివ భగవాను వాచ, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. స్మృతి యాత్ర ద్వారా మీ పాపాలన్నీ కూడా నశించిపోతాయి. శాస్త్రాలలో పట్టపురాణిగా చేసుకునేందుకు కృష్ణుడు ఎత్తుకుపోయాడు అని వ్రాసారు. ఇప్పుడు మీరంతా చదువుకుంటున్నారు, పట్టపురాణులుగా అవుతున్నారు. కానీ ఈ విషయాలను ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయించారు. తండ్రి అంటున్నారు, నేను కల్పము మీకు అర్థం చేయించేందుకు వస్తాను. కాబట్టి మొట్టమొదట భగవంతుడు ఒక్కరేనని రుజువు చేసి ఆ తరువాత గీతా భగవానుడు ఎవరో తెలపండి. రాజయోగం ఎవరు నేర్పించారు? భగవంతుడే బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు, మరియు వినాశనం తర్వాత పాలన చేయిస్తారు. బ్రాహ్మణులైన వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఎవరైతే కల్పం క్రితం అర్థం చేసుకున్నారో వారికి ఇప్పుడు ఈ విషయాలు అర్థమవుతాయి. సెకండు ఎంతవరకు ఏదైతే జరిగిందో అదంతా అర్థం చేసుకుంటారు. డ్రామాలు మీరు పురుషార్థం చెయ్యాలి, ఇంకా మా స్థితి అలా తయారవ్వలేదు అనేది మీకు తెలుసు. సమయం పడుతుంది. కర్మాతీత అవస్థ అయితే నెంబర్ 1గా అందరూ పాస్ అవుతారు. ఆ తర్వాత యుద్ధం మొదలవుతుంది. పరస్పరంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా పోట్లాడడానికి అంటే యుద్ధానికే సిద్ధమైపోతున్నారు. అన్ని వైపుల నుండి ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు దివ్య దృష్టితో చూసినదంతా మళ్ళీ కనులతో చూస్తారు. వినాశనాన్ని సాక్షాత్కారంలో చూశారు, తిరిగి మళ్ళీ ఈ కనులతో చూస్తారు అని బాబా చెప్తున్నారు. స్థాపన కూడా సాక్షాత్కారమైంది, మళ్ళీ ప్రాక్టికల్గా రాజ్యాన్ని కూడా చూస్తారు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఇది చాలా పాత శరీరము. యోగము వలన ఆత్మ పవిత్రంగా అవుతుంది. తర్వాతి పాత శరీరాన్ని కూడా వదిలేయాలి. 84 జన్మల చక్రము పూర్తి అవుతుంది. మళ్ళీ అందరికీ నూతన శరీరం తప్పకుండా లభిస్తుంది. ఇవి కూడా అర్థం చేసుకునేందుకు చాలా సులభమైన విషయాలు. కలియుగం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుందని అర్థం కూడా చేయించవచ్చు. అనేక ధర్మాల వినాశనం తప్పనిసరిగా జరుగుతుంది.
మళ్ళీ ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేయడానికి తండ్రే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు, ఇతరులెవ్వరూ అవ్వలేరు. మనము శివబాబా వారిగా అయ్యాము అని, వారు మనకు వారసత్వాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. శివ జయంతి అంటే భారతదేశానికి వారసత్వం లభించడం. శివబాబా వచ్చారు, వచ్చి ఏం చేశారు? ఇస్లాములు, బౌద్ధులు మొదలైన వారు వచ్చి వారి వారి ధర్మాలను స్థాపన చేశారు. తండ్రి వచ్చి ఏం చేశారు? తప్పకుండా స్వర్గ స్థాపన చేశారు. ఎలా స్థాపన చేశారో, స్థాపన ఎలా జరుగుతుందో మీకు ఇప్పుడు తెలుసు. మళ్ళీ సతయుగంలో ఇదంతా మర్చిపోతారు. అంతేకాదు 21 జన్మల వారసత్వమును మనము ఇప్పుడు తీసుకుంటున్నామని కూడా తెలుసుకున్నారు. ఇదంతా డ్రామాలో నిశ్చయింపబడింది. ఇతను తండ్రి, ఇతను కొడుకు అని అక్కడ కూడా భావిస్తారు. పిల్లలకు వారసత్వం లభిస్తుంది, కానీ ప్రాలబ్ధమైతే ఇప్పటిదే అని బాబా అంటున్నారు. సత్యమైన సంపాదన చేసుకుని 21 జన్మలకు వారసత్వాన్ని ఇప్పుడు పొందుతున్నారు. 84 జన్మలు తీసుకునే తీరాలి. సతో ప్రధానము నుండి మళ్ళీ సతో రజో తమోలోకి వచ్చేస్తారు. దీనిని బాగా స్మృతి చేయడం ద్వారా సంతోషంగా కూడా ఉంటారు. అర్థం చేయించేందుకు చాలా శ్రమ కలుగుతుంది. అర్థం చేసుకుంటే చాలా గొప్ప సంతోషం కలుగుతుంది. ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారు మళ్ళీ చాలామందికి అర్థం చేయిస్తూనే ఉంటారు. ముళ్ళును పుష్పాలుగా తయారు చేస్తూ ఉంటారు. ఇది అనంతమైన చదువు. వారసత్వము కూడా అనంతమైనదే లభిస్తుంది. ఇందులో త్యాగము కూడా అనంతమైనది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా మొత్తం ప్రపంచం అంతటినీ బుద్ధి ద్వారా త్యాగం చేయాలి. ఎందుకంటే ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది అని మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. కావున అనంతమైన సన్యాసం చేయిస్తారు. సన్యాసులదైతే హద్దు సన్యాసము, వారిదంతా హఠయోగము. కానీ ఇందులో హఠం యొక్క మాటే లేదు అని బాబా అంటున్నారు. ఇది చదువు కదా. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి అంటే పాఠశాలలో చదవాలి. శివ భగవాను వాచ కృష్ణుడు కాదు. కృష్ణుడు ఎప్పుడూ నూతన ప్రపంచాన్ని తయారు చేయలేడు. అతన్ని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అనరు. స్వర్గ రాకుమారుడని పిలువబడాలి అంటే ఎన్నో మధురమైన విషయాలు అర్థం చేసుకోవాలి, వాటిని ధారణ కూడా చేయాలి. దైవీ లక్షణాలు కూడా కావాలి. ఎప్పుడూ కూడా వినిపించిన మాటలకు ఆకర్షింపబడకూడదు. వ్యాసుడు వ్రాసిన విషయాలు తలుస్తూ చెడు గతిని పొందారు కదా, అంటే దుర్గతిని పొందారు కదా. జ్ఞానము తప్ప ఇతర మాటలు ఏం వినిపించినా వారిని మీ శత్రువుగానే భావించండి. దుర్గతిలోకి తీసుకుని వెళ్తారు. ఎప్పుడూ కూడా పరమతం పైన ఆకర్షింపబడకూడదు. మనమతము మరియు పరమతములను అనుసరిస్తే మరణిస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, అసత్య విషయాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఈ ఒక్క తండ్రి చెప్పిందే వినాలి. చెడు వినకు, చెడు కనకు. బాబ్దాదా మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు వచ్చారు కనుక వారి శ్రీమతాన్ని తప్పకుండా అనుసరించాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ పాయింట్స్. ఇక్కడ తండ్రి సమానముగా సుఖ సాగరులుగా ప్రేమ సాగరులుగా అవ్వాలి. సర్వగుణాలను ధారణ చెయ్యాలి. ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. సెకండ్ పాయింట్, వినిపించిన మాటలను ఎప్పుడూ కూడా నమ్మకూడదు. పరమతమును అనుసరించకూడదు. చెడు వినకు, చెడు కనకు. ఈరోజు వరదానము, నాది అనే బరువును సమాప్తం చేసి
ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసే బాలకుని నుండి మాలిక్ భవ. దీని సారాంశము: ఎప్పుడైనా ఏ ప్రకారమైన మైపన్న అనేది వచ్చింది అంటే తలపైన చాలా భారం వచ్చేస్తుంది. కానీ మీ భారం అంతా నాకు ఇచ్చేసి మీరు కేవలం నాట్యం చేయండి, ఎగరండి. ఇలా తండ్రి ఆఫర్ చేస్తున్నప్పుడు ఈ సేవ ఎలా జరుగుతుంది, ఎలా ఉపన్యసించాలి, ఈ ప్రశ్నలన్నీ ఎందుకు? మీరు కేవలం స్వయాన్ని నిమిత్తముగా భావించి మీ కనెక్షన్ను పవర్ హౌస్తో జోడించి కూర్చోండి. దుఃఖితులుగా అవ్వకుంటే బాబ్దాదా అంత స్వతహాగానే చేయిస్తారు. బాలకుని నుండి మాలికనుగా భావించి శ్రేష్ఠ స్థితిపై స్థితమై ఉంటే ప్రత్యక్ష ఫలము యొక్క అనుభూతి చేస్తూనే ఉంటారు. స్లోగన్: జ్ఞానం ఇవ్వడంతో పాటు గుణదానం చేస్తే సఫలత లభిస్తూనే ఉంటుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ: నిశ్చయం అనే పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయులుగా నిశ్చింతులుగా ఉండండి. ఎటువంటి కఠిన పరిస్థితి ఉన్నా దానిని ఆటగా భావిస్తే కఠినమైన సమస్య కూడా తేలిగ్గా అయిపోతుంది. చాలామంది పిల్లల్లో ధైర్యం ఉంది, అందువలన ఏ విషయం జరిగినా సరే చేస్తాము, ఆలోచిస్తాము అని అంటారు. ధైర్యం అంతే ఉంది, కానీ నమ్మకం లేదు. నమ్మకం ఉండేవారి మాటలు ఇలా ఉండవు కదా. నమ్మకం యొక్క అర్థమే మనసు, మాట, కర్మ ప్రతి విషయంలో కూడా నిశ్చయ బుద్ధి ఉంటుంది. వారి నోటి నుండి ఎప్పుడు కూడా ధైర్యహీనులుగా చేసే మాటలు రానే రావు. అచ్చా. ఓం శాంతి.